భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర ప్రజాస్వామ్య సోషలిజంతో కూడిన జెండాను సౌత్ జిల్లా కార్యదర్శి జి రమేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫలక్నామా ఉప్పుగూడ ప్రభుత్వ పాఠశాలలో 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు నోట్బుక్స్ను పెన్స్ను పంపిణీ చేశారు. అనంతరం రమేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ అనేక ఉద్యమాలు చేసిందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఎస్ఎఫ్ఐ స్టడీ అండ్ స్ట్రగుల్ అనే నినాదంతో నిరంతరం విద్యార్థులకు చైతన్యం చేస్తూ పోరాటాలను ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను నాయక్, శివకృష్ణ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మంచిగా చదువుకొని మంచి పర్సెంటేజ్ వస్తే ఇంకా ఎంకరేజ్మెంట్ చాలా ఉంటాయి. తెలుసా ఈరోజు ఎస్ఎఫ్ఐ ఫౌండేషన్ అంటే మనది పెళ్ళు లేకపోతే బ్లాక్ కార్డు జనరల్ విద్యాసంఘం అయితే మనం విద్యాసంఘం జిల్లా కార్యదర్శి రమేష్ నాయుడు అయితే ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మన ఎస్ఎఫ్ఐ అయితే ఆవిర్భావ దినోత్సవం తెలుసా మీకు? ఈరోజు పుట్టిందని మన జెండా ఈరోజు పుట్టిందని విద్యాసంఘం మనం ఎంతసేపు ఉన్న ప్రజా సమస్యల మీద విద్యా సమస్యల మీద పోరాటం చేసి మనం ఏమైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేసుకుంటాం. అది ప్రభుత్వ అధికారులతో కానీ గవర్నమెంట్తో కానీ ఏ విషయంలో సరే. సో ఈరోజు ఫౌండేషన్ డే కాబట్టి ఎస్ఎఫ్ఐ నేను అంటే కొన్ని విద్యాసంఘాలు ఏవి పని ఎస్ఎఫ్ఐ రకరకాల సంఘాలు ఉన్నాయి. మరి ఇక్కడికి ఏ సంఘాలు మనకు తెలియదు. మన ఎస్ఎఫ్ఐ విద్యార్థి భాగం ఈ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇంతసేపు ఉన్న మనము ముఖ్యంగా మన బతుకులు మారాలన్నా మనం మారాలన్నా ముఖ్యంగా ఏంటి చదువు బాగా చదివితే 2 వల్ల అప్లై చేసుకుంటాం. ఎగ్జామ్స్ రాసే క్రమంలో మీకు నేను మళ్ళీ మా ఏప్రిల్ ఎగ్జామ్స్ అయితే మేము కూడా జిల్లా స్థాయి నుంచి వెళ్ళి అన్ని ప్రభుత్వ స్కూల్లే ఇక్కడ కార్పొరేట్ విద్యార్థులు ఎక్కడలేదు ప్రభుత్వ స్కూళ్ళల్లో మనం కూడా సెల్ఫ్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి కొంచెం ఫస్ట్ ఒకరికి సెకండ్ ఒకరికి అమౌంట్ ఫిక్స్ చేస్తాం. మనం మాట్లాడే అమౌంట్ ఏంటంటే మీకు ఎంకరేజ్మెంట్ అన్నట్టు బూస్టింగ్ టైప్ అది. నెక్స్ట్